కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్లో 105 సర్వే నంబర్ 28 సర్వే నంబర్లో అనుమతులు లేకుండా గృహ నిర్మాణాలు. ప్రత్యేకాధికారి తహసీల్దార్ ఆదేశాల మేరకు తొలగించడానికి వెళ్లిన గ్రామ సిబ్బందిపై దాడి, హవాల్దారిపై దాడి చేశారు. అక్రమ గృహ నిర్మాణాలను ప్రోత్సహించి వెనకోండి నడిపించింది ఎవరు అనేది ప్రశ్నార్థకంగా మారింది. మాకు సర్పంచ్ కూడా కరెంటు సహాయం చేసిండు. ఆ టెంపరవరీ కరెంట్ వేసుకోరని వైర్ ఇచ్చిండ్రు. బొమ్మకల్ సీను సర్పంచ్ కూడా మాకు కొద్దిగా మొరం పోపించి అప్పుడప్పుడు వచ్చి ఖర్చు ఉండూరు మీరని ఆయన కూడా సహాయం చేసిండు. మళ్ళా మేమేం చేసినామంటే बम्मकल सीनू भी हमारे को साथ दिए करंट के बारे में. हमारे को वोटों के बाद हमारे को मीटर वो सब करते बोले. నా పేరు మొహమ్మద్ హిదాయతుల్లా. నేను పంచాయత్ సెక్రటరీ బొమ్మకల్గా గత సంవత్సరం చలి విధులు నిర్వహిస్తున్నాను. ఈరోజు 105 సర్వే నంబరు మరియు 28 సర్వే నంబర్లో అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమిలో అనుమతి లేకుండా గృహ నిర్మాణాలు చేస్తున్నారని భూరక్షణ కమిటీ వాళ్ళు ఫిర్యాదు చేసినారు. ఇటీవానిపై మా ప్రత్యేక అధికారి గారికి తెలియజేస్తే మా ప్రత్యేక అధికారి గారు తహసీల్దార్ గారు వారికి తెలియజేస్తే వెంటనే వాటి మీద చర్యలు తీసుకోమని మాకి ఆదేశాలు జారీ చేసినారు. వెంటనే మొదటిగా 28 సర్వే నంబర్లో ఒక ఇల్లు పాచికంగా కూలగొట్టినాము. తర్వాత మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో 105 సర్వే నంబర్లో మేము జేసీబీ ద్వారా ఇల్లు కూలగొట్టడానికి వెళ్ళినాము. దాదాపు కొంచెం ఒక పాక్షికంగా కూలగొట్టేసరికి అక్కడ ఉన్న కాలనీ వాసులందరూ మా యొక్క అల్కా హవాల్దారిపై దాడి చేసి జేసీబీ అద్దాలు పలగొట్టి వారిని కొట్టడానికి ప్రయత్నించి దాదాపు కొట్టినారు. ఇది దానిపై నేను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసినాను. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినాను. మరియు 28 సర్వే నంబరు మరియు 105 సర్వే నంబర్లో వీరు దాదాపు కబ్జా చేసుకొని ఇతరులకు కూడా 100 గజాలు చొప్పున విక్రయిస్తున్నారు. 1,00,000-2 లక్షల రూపాయలకు కూడా విక్రయిస్తున్నారని ఫిర్యాదు చేస్తున్నారు. దానిపై దాదాపు అన్ని గ్రామ ప్రజలందరూ అభ్యంతరాలు తెలుపుతున్నారు.